హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. అదేంటంటే స్ట్రీమ్ ఏపీఐస్. సో, జావా 8లో మనకు స్ట్రీమ్ ఏపీఐస్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో, అదేంటంటే జావా స్ట్రీమ్ ఏపీఐ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ in Java 8 is a powerful tool for processing sequence of data in a declarative manner. It allows you to perform complex data processing operations using fewer lines of code. Again, in Stream APIs, we have two types of operations, which is intermediate operation and terminal operation. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు నేను ఒక లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ క్రియేట్ చేశాను విత్ నేమ్ అండ్ శాలరీ. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లైక్ గ్రేటర్ దాన్ 60,000 శాలరీ ఎవరికి వస్తుంది, అండ్ అగైన్ ఆఫ్టర్ దట్ ఐ నీడ్ టు సార్ట్ ద ఎంప్లాయీస్. సో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ ఎలా చేస్తామో చూద్దాం. సో బిఫోర్ జావా 8 ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఫర్ లూప్ రాసుకొని ఏ ఎంప్లాయీస్ అయితే గ్రేటర్ దాన్ 60,000 శాలరీ ఉందో వాళ్ళందరినీ ఒక రిజల్ట్ సెట్లోకి యాడ్ చేసుకొని దాని తర్వాత నేను కలెక్షన్స్ డాట్ సార్ట్ యూజ్ చేసి ఇందులోని కంపేర్ ఫంక్షన్ని ఓవర్ రైడ్ చేసి నేను సార్టింగ్ లాజిక్ రాస్తాను. సో ఇట్ ఈస్ బిఫోర్ జావా 8. సో మన రిజల్ట్ చూస్తే మనకు అవుట్ ఆఫ్ 4 ఎంప్లాయీస్ 2 ఎంప్లాయీస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60,000, జగన్ అండ్ యోగేష్, విత్ రెస్పెక్ట్ టు శాలరీస్. సో ఇదే నేను స్ట్రీమ్ ఏపీఐ వాడితే ఇలా రాయొచ్చు చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఇట్ టర్న్ ఇంటూ ఏ సింగిల్ లైన్ స్టేట్మెంట్. సో నేను మల్టిపుల్ లైన్స్లో రాసినా కూడా సో ఇట్ ఈస్ స్టిల్ ఏ సింగిల్ లైనర్ కోడ్ విత్ మల్టిపుల్ ఆపరేషన్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఎంప్లాయీస్ అనే లిస్ట్ తీసుకున్నాం, దాన్ని స్ట్రీమ్గా కన్వర్ట్ చేసాం. దాని తర్వాత మనం 2 ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం. అదేంటంటే ఫిల్టరింగ్. సో ఫస్ట్ ఫిల్టరింగ్ ఏంటంటే గ్రేటర్ దాన్ 60,000 ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ అవుట్ చేస్తుంది. ఓకే, సో దెన్ ఇక్కడ ఈ ఆపరేషన్ తర్వాత మనకు ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్తాయి, విచ్ ఈస్ జగన్ అండ్ యోగేష్, రైట్. సో దాని తర్వాత నేను సార్టెడ్ ఫంక్షన్ రాశాను. సో సార్టెడ్ ఇది నార్మల్ సింపుల్ ఆబ్జెక్ట్ కాదు, కాంప్లెక్స్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కాబట్టి మనకు శాలరీ బేసిస్ మీద సార్ట్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. సో కంపారేటర్ డాట్ కంపేరింగ్ డబుల్ సిన్స్ శాలరీ ఇస్ ఎ డబుల్. సో వీఆర్ గివింగ్ యూజింగ్ మెథడ్ రెఫరెన్స్ వీఆర్ గివింగ్ శాలరీ. సో ఫైనల్గా వచ్చే రిజల్ట్ని వీఆర్ యూజింగ్ ఎ టెర్మినల్ ఆపరేషన్ అండ్ కన్వర్టింగ్ ఇట్ టు ఎ లిస్ట్. సో ఇది మన ఫైనల్ లిస్ట్. సో నేను ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే అగైన్ వి గాట్ ద సేమ్ రిజల్ట్. సో ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే వితౌట్ జావా 8 ఆపరేషన్స్, సెకండ్ రిజల్ట్ ఏంటంటే విత్ జావా 8 ఆపరేషన్స్. సో యా.